శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ ఉత్తర గోగ్రహణంలో అక్కడ ఉండేటువంటి విరాటరాజు యొక్క గోవులను గోధనాన్నంతటిని కూడా అపహరించుకుంటూ వెళ్ళిపోతుంటే కౌరవులు ఆ విషయం తెలిసి విరాటరాజు లేని సమయంలో ఆ ఉత్తర కుమారుడు నాయకత్వంలో యుద్ధం చేయవలసి వస్తే అక్కడ ఆ సేనను చూసి ఉత్తరుడు భయపడిపోతే బృహన్నల సారథ్యం చేసినటువంటి బృహన్నల ఆ అజ్ఞాతవాసకాల సమయం పూర్తయింది అనేటువంటి విషయాన్ని గ్రహించినటువంటి వాడే తన యొక్క నిజస్వరూపాన్ని అంతా చెప్పి నేను యుద్ధం చేస్తానని నువ్వు కంగారు పడకన ఉత్తరుడిని హొరడించి అప్పుడు ఆ కౌరవ సేన మీద యుద్ధం చేయడం మొదలెట్టాడు. ఆ యుద్ధంలో కర్ణుడు ఒకసారి పలాయనం చెంతకిచ్చాడు. ఆ తర్వాత ద్రోణాచార్యుడు కృపాచార్యుడు వచ్చాడు. ఆ కృపాచార్యుడు కూడా అర్జునుడు ధాటికి నిలవలేక ఆయన్ని కూడా వెనక్కి తీసుకెళ్ళారు. ద్రోణాచార్యుడు వచ్చాడు. ద్రోణాచార్యుడితో కూడా యుద్ధం చేస్తుంటే ద్రోణాచార్యుడిని కూడా వెనక్కి తీసుకెళ్ళిపోవాల్సి వస్తే అశ్వత్థామ యుద్ధం చేశాడు. ఆ అశ్వత్థామ కూడా వెనక్కి వెళ్ళాడు. మళ్ళీ కర్ణుడు తిరిగి వచ్చాడు. ఆ కర్ణుడు కూడా మళ్ళీ తిరిగి వెళ్ళాడు. ఇలాగా యోధులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ అర్జునుడి యొక్క ధాటికి తట్టుకోలేకపోతున్నారు. అతడు వేసేటువంటి ఆ బాణ ప్రయోగము, ఆ వేగము, ఆ అస్త్ర సంధానము ఇన్ని తట్టుకోలేక ఒక్కొక్కళ్ళే ఆ యుద్ధంలో పక్కకి తొలగకపోవడం అనేటువంటిది జరుగుతుంది. అటువంటి సమయంలో ఆ అర్జునుడు కర్ణుడిని ఓడించిన తర్వాత భీష్ముడి వైపు నన్ను నడిపించవయ్యా అన్నాడు ఉత్తర కుమారుణ్ణి తన రథాన్ని. అత్ర శాంతనవో భీష్మ రథేస్మాకం పితామహ కాంక్షమాణో మయా యుద్ధం తిష్టత్యమర దర్శన. అగు ఆ రథం మీద మాకందరికీ కూడా పితామహుడైనటువంటి భీష్ముడు ఉన్నాడయ్యా. నాతో యుద్ధం చెయ్యాలనేటువంటి కోరికతో అక్కడ ఉన్నాడు. ఆయన దర్శనమే చాలా గొప్ప దేవదర్శనం లాంటిది. అధ సైన్యం మహదృష్ట్వా రథనాగహయాకులం అబ్రవీదుత్తర పార్థం అపవిద్ధ శరైర్భృశం నాహం శిక్ష్యామి వీరేహ నియంతుం తే హయోత్తమాన్ విషీదంతి మమ ప్రాణాః మనోవిహ్వలతీవ మే. ఆ మాటలు విని అప్పటికే బాణాలతో తీవ్రంగా గాయపడినటువంటి ఉత్తరుడు రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో నిండి ఉన్న ఆ మహాసేనను చూసి అర్జునుడితో అన్నాడు, ఓ అర్జున, ఈ రణరంగంలో నీ గుర్రాల్ని నేను ఇక నియంత్రించలేనయ్యా. నా ప్రాణాలు కడంటాయి, నా మనస్సంతా కలతపడుతోంది అని అర్జునుడితో అన్నాడు. అస్త్రాణమివ దివ్యానాం ప్రభావ సంప్రయుజ్యతాం త్వయా చ కురిభిశ్చైవ ద్రవంతీవ దిశో దశ. నువ్వు కౌరవులు ప్రయోగిస్తున్నటువంటి ఆ దివ్యాస్త్రాన్ని చూస్తుంటే వాటి ప్రభావం 10 దిక్కులను కూడా తలుముతున్నట్టుగా నాకు అనిపిస్తోందయ్యా. గంధేన మూర్ఛితశ్చాహం వసారుధిరమేధసాం ద్వైధీభూతం మనోమేధ్య తవ చైవ ప్రపశ్యతః. ఈ జనాలందరూ కూడా, సంహరింపబడినటువంటి జనాలందరూ కూడా అలా రణరంగంలో పడిపోతే చేతులు, కాళ్ళు, తలలు తెరగనరగబడి ఉంటుంటే ఇక్కడ నెత్తురు, వస, మేధస్సు, వాసంతో నాకు మూర్ఛొస్తోందయ్యా. నిన్ను చూస్తుంటే మనస్సు డోలాయమానమవుతోంది. అదృష్టపూర్వ శూరాణం మయా సంఖ్యే సమాగమ గదాపాతేన మహత శంఖానాం నినదేన చ సింహనాదైశ్చ శూరాణాం గజానాం బృంభితైస్తథా గాండీవ శబ్దేన భృశం అశని ప్రతిమేన చ శృతిస్మృతిశ్చ మే వీర ప్రణష్టా మూఢచేతసః. యుద్ధంలో ఇటువంటి శూరుల యొక్క కలయికని నేను అసలు ఇప్పటివరకు చూడలే. వాళ్ళు ఎంతటి పరాక్రమవంతులో, నువ్వెంతటి పరాక్రమవంతుడో, నువ్వు వాళ్ళు యుద్ధం చేస్తుంటే చాలా అలాగా ఎంతసేపైనా చూడాలని అనిపించేటువంటి దివ్యమైనటువంటి యుద్ధం జరుగుతుంది అక్కడ. గదల పెనుదెబ్బలతో, శంఖధ్వనులతో, వీరుల సింహనాదాలతో, పిడుగువాటువంటి నీ గాంధీవ ధ్వనితో నా మనస్సంతా కూడా మూఢతకు లోనైంది. నా శ్రవణ శక్తి పోయింది, స్మరణ శక్తి పోయింది.
అసలు ఏమిటో తెలవనటువంటి పరిస్థితుల్లో ఉన్నానయ్యా నేను అంటున్నాడు. అలాత చక్ర ప్రతిమం మండలం సతతం త్వయా వ్యాక్షిప్యమాణం సమరే గాంధీవంచ ప్రకర్షత దృష్టి ప్రచలిత వీర హృదయం దీర్యతీవ మే. ఈ రణభూమిలో అదే పనిగా నువ్వు గాంధీవాన్ని టంకారం చేసి లాగుతుంటే కొరవిని చక్రంగా తిప్పినట్టుగా నాకు అనిపిస్తుందయ్యా. నా కళ్ళన్నీ బయలు కమ్ముతున్నాయి, నా హృదయం బద్దలైపోతుంది. వపుశ్చోగ్రం తవరణే క్రుద్ధస్యేవ పినాకినః వ్యాయచ్చతస్తవ భుజం దృష్ట్వాభీర్మే భవత్యపి. ఈ యుద్ధ సమయంలో నీ శరీరం కోపించినటువంటి రుద్రుడి శరీరంలో భయంకరంగా ఉందయ్యా. నువ్వు వింటినాన్ని లాగుతూ భుజాలను విశాలం చేస్తుంటే చూస్తున్నటువంటి నాకే భయం కలుగుతోంది. నాదదానం నసంధానం నముంచంతం శరోత్తమాన్ త్వామహం సంప్రపశ్యామి పశ్యన్నపి నచేతన. ఆ బాణాలను అసలు ఎప్పుడు తీస్తున్నావో, ఎప్పుడు సంధిస్తున్నావో, ఎప్పుడు వదులుతున్నావో అసలు మాకేం తెలవట్లే. చూస్తుంటే బాణాలు రై నడిపోతున్నాయి తప్ప నువ్వు ఎప్పుడు తీస్తున్నావు, ఎప్పుడు సంధిస్తున్నావు, ఎప్పుడు వేస్తున్నావు ఆ క్రమం మాకేం కనిపించట్లేదు. ఒకవేళ కనిపించినప్పటికీ అసలు దాన్ని గ్రహించలేకపోతున్నాము. అవసీదంతి మే ప్రాణాః భూరియం చలతీవచ నచ ప్రచోదం రశ్మిం చ సంయంతుం శక్తిరస్తి మే. నా ప్రాణాలన్నీ కదంటుతున్నాయ్యా. ఈ భూమి అంతా కదులుతున్నట్టుగా అనిపిస్తోంది. ఈ గుర్రాల పగ్గాలను కానీ అసలు కొరడానికి కానీ పట్టుకునే శక్తి కూడా నాలో లేదు అసలు. మరి నువ్వు ఎలా యుద్ధం చేస్తున్నావో నాకు తెలవదు అంటూ ఉత్తర కుమారుడు అర్జునుడితో చెప్పాడు. ఈ మాటలన్నీ అర్జునుడు విని అంటున్నాడు, మా భైషీహి స్తంభయాత్మానం త్వయాపి నరపుంగవ అత్యద్భుతాని కర్మాణి కృతాని రణమూర్ధని. ఓ ఉత్తర కుమార, భయపడకయ్యా, నిన్ను నువ్వు కాస్త కుదులుపరుచుకో. రణరంగంలో నువ్వు కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యాలను నువ్వు చేసావు. రాజపుత్రోసి భద్రంతే కులేమస్య విశ్రుతే జాతస్వం శత్రుదమనే నావసీదతుమర్హసి ధృతిం కృత్వా సువిపులాం రాజపుత్రరథే మమ యుధ్యమానస్య సమరే హయాన్ సంయచ్చ శత్రుహన్. నువ్వు ఎటువంటి వాడవయ్యా? రాజకుమారుడు నువ్వు. ప్రసిద్ధి పొందినటువంటి మత్స్యవంశంలో పుట్టినటువంటి రాజకుమారుడు. నీకు మేలు జరుగుతుందయ్యా. శత్రు సంహార సమయంలో యుద్ధ రంగంలో ఎప్పుడూ కూడా కలత చెందకూడదు, భయపడకూడదు, పెరిగి వాళ్ళ ప్రవర్తించకూడదయ్యా. శత్రువుని నువ్వు కూడా చంపగలిగినటువంటి వాడివే. ధైర్యం తెచ్చుకుని నా రథంపై కూర్చుని నేను యుద్ధం చేస్తుంటే నువ్వు గుర్రాన్ని నియంత్రించు చాలన్నాడు. ఏవముక్త్వా మహాబాహు వైరాటిం నరసత్తమః అర్జునో రథినం శ్రేష్ఠ ఉత్తరం వాక్యమబ్రవీత్. రాజా ఈ విధంగా ఉత్తర కుమారుణ్ణి జనమేజయుడికి చెబుతున్నాడు వైశంపాయనుడు. జనమేజయ మహారాజా, ఈ విధంగా ఉత్తర కుమారుణ్ణి అర్జునుడు సముదాయించాడయ్యా. నరుల్లో రథికుల్లో కూడా శ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు ఉత్తర కుమారునితో మళ్ళీ ఇంకా ఈ విధంగా చెబుతున్నాడు. సేనాగ్రమాసు భీష్మస్య ప్రాపయస్వై తదేవ మాం ఆచ్ఛేత్స్యామహమేతస్య ధనుర్యామపి చాహవే. వెంటనే నన్ను నా రథాన్ని కూడా భీష్ముని సేనాముఖం దగ్గరికి నడిపించు. ఈ యుద్ధంలో ఆయన వింటినాన్ని కూడా ఛేదిస్తాను నేను, అక్కడికి పోని అన్నాడు. అస్యంతం దివ్యమస్త్రం మాం చిత్రమధ్య నిశామయ శతహృదామివాయాంతిం స్తనయిత్రోలివాంబరే సువర్ణపృష్టం గాంధీవం ద్రక్ష్యంతి కురవో మమ దక్షిణేన వామేన కతరేణ స్విదస్యతి ఇది మాం సంగతా సర్వే తర్కయిష్యంతి శత్రవః శోణితోదాం రథావర్తాం నాగనక్రాం దురత్యయాం నదీం ప్రస్కందయిష్యామి పరలోక ప్రవాహినీం. నేడు విచిత్రంగా ఈ దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్నటువంటి నన్ను నువ్వు చూస్తావయ్యా యుద్ధరంగంలో. సువర్ణపృష్టం కలిగినటువంటి గాంధీవం నుండి బాణాలు వెలువడుతుంటే గగనతలంలో మేఘం నుండి వెలువడినటువంటి మెరుపు తీగను చూసినట్టుగా ఆ కౌరవులందరూ చూస్తారు. శత్రులందరూ కూడా ఒక్కటై
నేను బాణాలను వదులుతుంటే ఎడం చేత్తో వదులుతున్నానో కుడి చేత్తో వదులుతున్నానో అర్థం కాక వాళ్ళు తర్కించుకుంటారు, ఏ చేతితోటి వేసిన బాణాలు ఇవి అని. నెత్తురే నీరుగా, రథాలే సుడులుగా, ఏనుగులే మొసళ్ళగా, దాటవీలుగా అని రక్త నదిని ప్రవహింపజేస్తాను చూడు ఈ యుద్ధంలో. ఆ నది ఎక్కడి వరకు ప్రవహిస్తుంది అనుకుంటున్నావు? పరలోకం వరకు ప్రవహిస్తుంది. అంతమంది ఈ యుద్ధంలో చచ్చిపోతారు చూడాలి. పాణిపాద శిరపృష్ఠ బాహుశాఖా నిరంతరం వనం కురూణాం ఛేత్స్యామి శరైః సంనత పర్వభిః. వంగినటువంటి కడుపులు గల నా బాణాలతో ఈరోజు కాళ్ళు, చేతులు, తలలు, వీపులు, బాహువులు, కొమ్మలుగా కలిగినటువంటి దట్టమైనటువంటి కౌరవ వనాన్నంతా కూడా నరికేస్తాను చూడు. జయతః కౌరవీం సేనాం ఏకస్య మమ ధన్వినః శతం మార్గా భవిష్యంతి పావకస్యేవ కాననే. అరణ్యంలో పుట్టినటువంటి దావాగ్నికి అన్ని వైపులా దారులు ఏర్పడినట్టుగా అద్వితీయంగా ఈ కౌరవ సేనలు జయిస్తున్నటువంటి నాకు వందల దారులు ఏర్పడతాయ్యా. మయా చక్రం ఇవావిద్ధం సైన్యం ద్రక్షసి కేవలం ఈశ్వస్త్రే శిక్షితం చిత్రం అహం దర్శయితాస్మితే. నా బాణాలతో గాయపరచబడి చక్రంలా గిరగిరా తిరిగేటువంటి సైన్యాన్ని నువ్వు చూస్తావు. నువ్వు నేర్పినటువంటి విలువిద్యలోని విచిత్రాలన్నింటినీ కూడా నేను నీకు చూపిస్తాను చూడు. నువ్వు ఇంత క్రితం నువ్వు కూడా విలువిద్య నేర్చుకున్నావు కదా, ఆ నేర్చుకున్నటువంటి విలువిద్యలో కౌశలాన్ని ఇప్పుడు చూస్తావు, విచిత్రమైనటువంటి పద్ధతులన్నీ. అసంభ్రాంతో రథే తిష్ట సమేషు విషమేషు చ దివమావృత్య తిష్టంతం గిరిం భింద్యాం స్మపత్రిభిః. నువ్వు ఎగుడు దిగుడైనా సరే బెదిరిపోకుండా రథం మీదనే జాగ్రత్తగా ఉండు. నా బాణాలతో ఆకాశాన్ని ఆవరించి ఉన్నటువంటి పర్వతాన్నైనా సరే ఈరోజు నేను భద్రపడతాను. అహమింద్రస్య వచనాత్ సంగ్రామే అభ్యహనం పురా పౌలోమాన్ కాలఖంజాన్ చ సహస్రాణి శతాని చ. ఈ కౌరవసేన నాకెంత పాటయ్యా. గతంలో ఇంద్రుడి మాట మేరకు పౌలోమ కాలఖంజాది రాక్షసుల్ని లక్షల కొద్దీ యుద్ధంలో సంహరించాను నేను. అహమింద్ర దృఢాం ముష్టిం బ్రహ్మణ కృతహస్తతాం ప్రగాఢే తుములం చిత్రం ఇది విద్ధి ప్రజాపతే. నేను వింటిని పట్టేటప్పుడు ఈ పిడికిలి బిగించడాన్ని ఇంద్రుని దగ్గర నుండి, బాణాలు ప్రయోగించేటప్పుడు చేతి నేర్పును బ్రహ్మ నుండి, అలాగే సంకట స్థితిలో విచిత్రంగా యుద్ధం చేయడాన్ని ప్రజాపతి నుండి నేర్చుకున్నాను తెలుసుకో. అహం పారే సముద్రస్య హిరణ్యపురవాసినాం జిత్వా షష్ఠిం సహస్రాణి రథినాం ఉగ్రధన్వినాం. ఈ సాగర తీరంలో హిరణ్యపురంలో నివసిస్తున్న 60,000 మందిని ఓడించాను. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనుకుంటున్నారు? గొప్ప వెలుకు అంటారు. అంతేకాదు చాలా మహారథికులు వాళ్ళు. అటువంటి వాళ్ళని ఓడించాను నేను. శీర్యమాణాని కూలాని ప్రవృద్ధేనేవ వారిణ మయా కురూణాం బృందాని పాత్యమానాని పశ్యవై. జలప్రవాహం ఒక వరదగా మారి ఒడ్డులను కోసేస్తుంది చూడు. కోసి కూలదోసినట్టుగా ఈ కౌరవ బృందాలన్నింటినీ కూడా నేను పడగొడుతుంటే నువ్వు చూస్తావు. ధ్వజవృక్షం పత్తితృణం రథసింహగణాయుతం వనం ఆదీపయిష్యామి కురూణామగ్ని తేజస. అలాగే ధ్వజాలే చెట్లుగా, ఈ సైనికులే తృణప్రాయంగా, రథాలే సింహ సమూహాలుగా ఉన్నటువంటి ఈ కౌరవ వనాన్ని నా శస్త్రాస్త్ర రూపమైనటువంటి అగ్ని చేత తగలబెట్టేస్తానయ్యా. తానహం రథనీడేభ్యః శరైః సంనత పర్వభిః యత్తాన్ సర్వాన్ అతిబలాన్ యోస్యమానాన్ అవస్థితాన్ ఏకః సంకాలయిష్యామి వజ్రపాణిరవాసురాన్. నా బాణాలు ఎటువంటివి? తీక్షణమైన బాణాలు అవి. వంగినటువంటి కడుపులు కలిగి తీక్షణంగా ఉన్నటువంటి బాణాలతో ఈ కౌరవులను రథాలనేటువంటి గోడల నుంచి కిందకి పడగొడతాను. అంటే ఆ రథాలన్నింటినీ కూడా ఛేదించేస్తాను. ఇంద్రుడు రాక్షసుల్ని సంహరించినట్టుగా నేను ఒక్కడినే యుద్ధ సన్నద్ధులై నిలిచినటువంటి బల సంపన్నులైనటువంటి వీరులందరినీ కూడా నశింపజేస్తానయ్యా. రౌద్రం రుద్రాదహం హ్యస్త్రం వారుణం వరుణాదపి
అస్త్రమాగ్నేయమగ్నేశ్చ వాయవ్యం మాతరీశ్వనః వజ్రాధీని తథాస్త్రాణి శక్రాదహం అవాప్తవాన్. నేను రుద్రుని నుండి రౌద్రాస్త్రాన్ని సంపాదించాను, వరుణ్ నుండి వారుణాస్త్రాన్ని, అగ్ని నుండి ఆగ్నేయాస్త్రాన్ని, వాయువు నుండి వాయువ్యాస్త్రాన్ని, ఇంద్రుని నుండి వజ్రాస్త్రం మొదలైనటువంటి అస్త్రాలన్నీ కూడా పొంది ఉన్నానయ్యా. ఆ దేవతల నుండి సాక్షాత్తు పొందాను నేను. ధార్తరాష్ట్ర వనంఘోరం నరసింహాభిరక్షితం అహం ఉత్పాటయిష్యామి వైరాటే వ్యేతుతే భయం. వీర నరసింహాలతో రక్షింపబడుతున్నటువంటి ఘోరమైనటువంటి ధార్తరాష్ట్ర వనాన్ని పెకలించేస్తానయ్యా. అందువలన ఓ ఉత్తర కుమార, నువ్వు భయపడకు, నువ్వు ధైర్యంగా ఉండి నా యొక్క రథాన్ని సారథ్యం చెయ్యి, ఈ గుర్రాలని జాగ్రత్తగా నడిపించు చాలు, నీకేమీ భయం లేదు, హాయిగా ఉండు. ఈ కౌరవ వనాన్నంతటినీ కూడా నేను తగలబెట్టేస్తాను, నీకేం భయమేం లేదు. మహావీరుడు అనుకుంటున్నావు కదా, ఆ వీరులందరినీ కూడా పడగొడతాను చూడన్నాడు. ఈ విధంగా ఉత్తర కుమారుడికి చెప్పాడు. ఏవం ఆశ్వాసితస్తేన వైరాటి సవ్యసాచిన వ్యవాగాహత్ రథానేకం భీమం భీష్మాభిరక్షితం. ఈ విధంగా అర్జునుడు అనునయించేటప్పటికీ ఆ ఉత్తర కుమారుడు కొద్దిగా ఆశ్వాసన చెందినటువంటి వాడై భయాన్ని వదిలిపెట్టి భీష్ముడి చేత రక్షింపబడేటువంటి ఆ రథ సమూహంలోకి చొచ్చుకుపోయేట. తమాయాంతం మహాబాహుం జిగీషంతం రణే కురున్ అభ్యవారయదవ్యగ్రహ క్రూరకర్మాపగాసుతః. యుద్ధంలో కౌరవులను జయించాలనేటువంటి కోరికతో వస్తున్నాడు అర్జునుడు. అంత క్రోధంగా ఉత్సాహంగా తన మీదకి కలయబడుతున్నటువంటి అర్జునుడిని చూశాడు భీష్ముడు. వెంటనే తొట్టుపడకుండా, ఆయన మహారథి, అందువలన తొట్టుపడకుండా గంభీరంగా అలాగే ఉండి నివారించట. తస్య జిష్ణురుపావృత్య ధ్వజం మూలాదపాతయత్ వికృష్య కలధౌతాగ్రై సవిద్ధ ప్రాపతద్భువి. అప్పుడు అర్జునుడు భీష్ముని వైపు తిరిగి బంగారు మొనల కలిగినటువంటి వాడి బాణాలతోటి ఆ భీష్ముడి యొక్క ధ్వజాన్ని మూల నుంచి పెళ్ళగించేశాట. ఆ దెబ్బకి అది కూలిపోయిందట. తం చిత్రమాల్యాభరణా కృత విద్యా మనస్వినః ఆగచ్చన్ భీమధన్వానం చత్వారశ్చ మహాబలాః దుశ్శాసనో వికర్ణశ్చ దుస్సహోధ వివింశతి ఆగచ్చ భీమధన్వానం భీభత్సుం పర్యవారయన్. దాంతో వెంటనే అది చూశారు. విచిత్రమైన మాలలో ఆభరణాలు ధరించినటువంటి మంచి విలువిద్యలో నేర్పు కలిగినటువంటి మహాబలులైనటువంటి 4 వీరులు, దుశ్శాసనుడు, వికర్ణుడు, దుస్సహుడు, వివింశతుడు. వీళ్ళు భయంకరమైనటువంటి ధనుస్సు కలిగినటువంటి అర్జునుడి చుట్టుముట్టారు ఆ 4. దుశ్శాసనస్తు భల్యేన విద్వా వైరాటిముత్తవరం ద్వితీయేన అర్జునం వీర ప్రత్యవిధ్యస్తనాంతరే. దుశ్శాసనుడు ఒక్క బాణంతో విరాట కుమారుడైన ఉత్తరుణ్ణి గాయపరిచాడు. మరొక బాణంతో అర్జునుడు రొమ్ము మీద కొట్టేట. తస్య జిష్ణురుపావృత్య పృథుదారేణ కార్ముకం చకట్ల గార్ధ్రపత్రేణ జాతరూప పరిష్కృతం. అప్పుడు అర్జునుడు అతను వైపు తిరిగాడు. విశాలమైనటువంటి మంచి గ్రద్దయ్యకలు కలిగినటువంటి బాణంతో స్వర్ణమయమైనటువంటి ఆ దుశ్శాసనుడి యొక్క ధనుసుని ఖండించేట. అధైనం పంచభిపశ్చాన్ ప్రత్యవిధ్యస్తనాంతరే సోపయాతో రణం హిత్వా పార్థబాణ ప్రపీడిత. ఆ తర్వాత 5 బాణాలను, మంచి వాడి అయినటువంటి బాణాలను దుశ్శాసనుడి యొక్క రొమ్ము మీద కొట్టేట బాణాలతో. ఆ బాణాల బాధను తట్టుకోలేకపోయాడు దుశ్శాసనుడు. వెంటనే ఆయన అక్కడి నుంచి ఆ యుద్ధరంగం నుంచి విరమించేట, పడిపోయేట. తం వికర్ణ శరైస్తీక్ష్ణై గృధ్రపత్రైరజేహ్మగై వివ్యాధ పరవీరఘ్నం అర్జునం ధృతరాష్ట్రజ. అల్లా శత్రు సంహారం చేస్తున్న అర్జునుడిని ధృతరాష్ట్ర కుమారుడైనటువంటి వికర్ణుడు మంచి బ్రహ్మాండమైన వాడి అయినటువంటి బాణాలతోటి బాధించాట.
తతస్తమపి కౌంతేయ శిరేణానతపర్వణాలలాటే అభ్యానత్వోన్నం సబిద్ధ ప్రాప తద్రథా. వెంటనే అర్జునుడు మళ్ళీ తన యొక్క వాడి బాణముతోటి ఆ వికర్ణుడు నుదుటిమి కొట్టేట. గాయపడినటువంటి వికర్ణుడు వెంటనే రథం నుంచి కింద పడ్డాట. తతపార్థం అభిదృత్య దుస్సహస్ర వివింశతి అవాకిర శరైస్తీక్ష్ణై పరీప్సుర్భ్రాతరం రణే. ఆ తర్వాత యుద్ధంలో దుస్సహుడు వివింశతి కూడా అర్జునుడి మీద కురికేట. ఎందుకంటే తమ సోదరుణ్ణి ఇలా కింద పడేశాడనేటువంటి కోపంతో ప్రతీకారంగా ఆ అర్జునుని మీద వాడి అయినటువంటి బాణాలను కురిపించారట. తావుభౌ గార్ధ్రపత్రాభ్యాం నిశితాభ్యాం ధనంజయ విద్వా యుగపదవ్యగ్రహ తయోర్వాహానసూదయత్. అలాగే ఆ వాడి బాణాలతో అర్జునుడు దుస్సహ వివంశతులిద్దరిని ఒక్కసారిగా గాయపరిచాట. అంతేకాకుండా వాళ్ళ గుర్రాలను కూడా సంహరించాట. తౌహతాస్వౌ విభిన్నాంగౌ ధృతరాష్ట్రాత్మజావభౌ అభిపత్య రథైరణ్యై అపనీతోపదానుగై. ఆ గుర్రాలను కోల్పోయారు, వాళ్ళకా గాయాలు తగిలాయి. గాయపడినటువంటి శరీరంతో ఆ ధృతరాష్ట్ర కుమారులు ఇద్దరు కూడా గాయపడ్డం చూసి మిగిలిన సైనికులు వచ్చి గబగబా వేరే రథం మీదకి ఎక్కించుకుని వాళ్ళని తీసుకుపోయారు. సర్వా దిశాభ్యపతత్ బీభత్సురపరాజిత కిరీటమాలి కౌంతేయ లబ్ధలక్షో మహాబల. ఓటమి నెరగనటువంటి వాడు అర్జునుడు. అతన్ని బీభత్సుడు అని అన్నారు. భయాన్ని కల్పిస్తాడు యుద్ధరంగంలో అందరికీ. అంతేకాకుండా భయంకరమైన యుద్ధం చేస్తాడు. అటువంటి మహాబలుడైనటువంటి అర్జునుడు గురి తప్పకుండా సేనలో అన్ని దిక్కులా కూడా సంచరిస్తున్నట్ట. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి అర్జున దుశ్శాసనాది యుద్ధే ఏకషష్ఠితమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో విరాట పర్వంలో గోహరణ పర్వం అనే ఉపపర్వంలో అర్జున దుశ్శాసనాది యుద్ధం అనేటువంటి 61వ అధ్యాయం పూర్తయింది. 62వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతం అంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి సవిస్తరంగా చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, అథ సంగమ్య సర్వే తే కౌరవాణాం మహారథాః అర్జునం సహితాయత్తాః ప్రత్యయుధ్యంత భారత. ఆ తర్వాత కౌరవసేనలోని మహారథులందరూ ఒక్కటై సావధానులై అందరూ కలిసి ఇంక అర్జునుడిని ఎదిరించాలి అని అనుకున్నారు. దాంతో అందరూ కలిసి అర్జునుడి మీద పడ్డారట. ససాయకమయైర్జాలై సర్వతస్తాన్ మహారథాన్ ప్రాచ్ఛాదయత్ అమేయాత్మ నిహారేణేవ పర్వతాన్. అయితే అవధలి అయినటువంటి ఆత్మకర్మ బలం కలిగినటువంటి వాడు, గొప్ప ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడు, మహాబలుడు. యుద్ధం అంటే ఆయనకి చాలా ఉత్సాహం. ఏ యుద్ధంలోనూ ఇప్పటి వరకు ఓడిపోలేదు. అందువలన ఏంటంటే మంచి విజయుడు అనేటువంటి పేరు సార్థకమైనటువంటి వాడు. అందువలన మంచు కొండల్ని కప్పేసినట్టుగా అన్ని వైపులా అంతమంది మీదకి వస్తున్నా అన్ని వైపులా బాణాలతో ఆ మహారథులందరినీ కమ్మేసట. నదద్భిశ్చ మహానాగై హ్రేషమాణైశ్చ బాజిభిః భేరీ శంఖ నినాదైశ్చ సశబ్దస్తుములో భవత్. ఆ యుద్ధ వాతావరణం ఎలా ఉందంటే అక్కడ ఉండేటువంటి యుద్ధంలో ఉండేటువంటి మదపుట్టేనుగులన్నీ కూడా ఘేంకరిస్తున్నాయి, గుర్రాలు సకిలిస్తున్నాయి, భేరీ శంఖ నినాదాలు. ఆ విజయం పొందినటువంటి వాళ్ళు వెంటనే భేరీ నినాదాలు వాయిస్తున్నారు. దాంతో ఆ నినాదాలు ఇవన్నీ రణభూమిలో మహాకోలాహలంగా ఉన్నాయి. నరాశ్వకాయాన్ నిర్భుజ్య లౌహాని కవచాని చ పార్థస్య శరజాలాన్ వినిష్పేతు సహస్రశః. ఆ అర్జునుడి యొక్క బాణాలు సైనికుల యొక్క శరీరాలను, గుర్రాల శరీరాలను కూడా భేదించి లోహమయమైనటువంటి కవచాలను కూడా చీల్చుకుని వేలకు వేలగా నేలపడ్డట అక్కడ ఉండేటువంటి వాళ్ళు. త్వరమాణ శరానస్యన్ పాండవ ప్రభభౌరణే మధ్యం దినగతోర్చిష్మాన్ శరదీవ దివాకర.
ఇకపోతే అర్జునుడు ఆ యుద్ధంలో ఎలా ఉన్నాడంటే శరత్కాలంలో మధ్యందిన మార్తాండు. శరత్కాలంలో మధ్యందిన మార్తాండు అంటే ఆ సూర్యుడు ఏ విధంగా అయితే ఉంటాడో ఆ సూర్యుడు మధ్యాహ్న సమయంలో మంచి ఉష్ణతనిస్తూ మండిపోతూ ఉంటాడు. అలాగా ఈ రణభూమిలో వేగంగా బాణాలను ప్రయోగిస్తూ అర్జునుడు వెలిగిపోయాడు. అలాగా వాళ్ళ మధ్య మహాయుద్ధం జరుగుతోంది అని తెలియజేస్తూ స్వస్తి.